సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎన్నో కథలు చెప్పారు, కథలు చెప్పి ఇక్కడ తీసుకువచ్చారు. ఇలా ఏం చేయబోతున్నారు? ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు. ఇప్పుడు నేను కోసిన ఉల్లిపాయలు. నువ్వు కోసిన ఉల్లి ఎంత స్వార్థమో నీకు. ఇప్పుడు దానిలో వేసారు కదా వాటర్, అవి ఉబ్బాయి కదా, ప్రాణం కూడా వచ్చేస్తే ఏంటి పరిస్థితి? దానికి ఒక కథ చెప్పాలి. గురుగారు, నాకు ఏదో ఒక మంచి వంటకాన్ని పరిచయం చేస్తున్నారు, బాగుంది. కానీ ఈ రోజు మాత్రం నాకు మంచి ఒక నాన్ వెజ్ ఐటెం తినాలని ఉంది. అలా అనుకొని ఏ చికెనో మటనో అలా కాదు బాబు, కొంచెం వెరైటీగా మంచి ఐటెం ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏం ప్రిపేర్ చేస్తారు? తప్పకుండా నీ కోరిక ప్రకారము సింపుల్ కర్రీ. మరి ఇంత మసాలాలు గిసాలాలు అన్నీ వేసి అంత నూరి గంటలు నువ్వు ఆకలి మీద ఉన్నావు. ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేసి పెట్టినా బాగా టేస్ట్ ఉంటుంది. అది కాక తొందరగా అయిపోయి ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే ఒక వంటకం చేసి నీకు చూపించి నీకు తినిపిస్తా. ఏంటిది అది? అదే రొయ్యలు ఉల్లిపాయలు కర్రీ అనమాట. రొయ్యలు ఉల్లిపాయల కర్రీ చాలా సింపుల్గా, హెవీ ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవు. చిన్న ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి, వెల్లుల్లి అంతే. మేమైతే తెల్లబాయి అంటాం దాన్ని, మీరు వెల్లుల్లి అంటారు. అది వేసి కట్టెల పొయ్యి మీద మామూలుగా రెగ్యులర్గా కుండలో కట్టెల పొయ్యి మీద చేసి నీకు తినిపిస్తాను. నువ్వు తిని నీ ఆత్మారాముడిని శాంతింపజేసుకో. దా వెళ్దాం. మరి వెళ్దాం అయితే. సో ఎండి రొయ్యనా ఈరోజు మనం చేసేది? ఎండి రొయ్య కాదు, ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలు చూసారా? ఎండు రొయ్యలు ఈ నీళ్ళలో నీ చేత్తో ఆ రొయ్యలు వేసేసి, రొయ్యలతో పాటు ఉంగరాలు కూడా వేసావు. అయ్యో లేదు, ఇంత ప్రేమగా కొనిచ్చిన తర్వాత అవేస్తానా? అంతేంటావా? గురువుగారు ఎంత పెద్ద మాట, అసలు రావు అవి. పీకినా రావులే. అదంటో చింతామణి ఒక నాటకం ఉంటుంది, దాంట్లో బ్యాన్ చేశారు ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఉంగరాల సీన్ ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్. ఆమె చింతామణి దగ్గరికి పోతాడు సుబ్బిశెట్టి. ఆ ఉంగరాలు 4 ఉంగరాలు ఉన్నాయి చేతికి అని అంటే, నేను పెట్టుకోను ఆ ఉంగరం అంటుంది. అంటే ఈ ఉంగరాలు ఎప్పుడో మా అదే పెళ్ళికి ముందు ఉంటుంది కదా అలకప్పుడు మా మామగారు మద్రాసు తీసుకుపోయి కంపు అని ఏదో చెప్తాడు అనమాట. కంపును పట్టుకుని కెంపు అంటాడు అనమాట. అట్లా ఆ ఉంగరాలది చాలా పెద్ద సీన్ ఉంది. ఇప్పుడు అదంతా మనం చెప్పడం ఎట్లా బ్యాన్ చేశారు కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. నానబెట్టేసాము. దాంట్లో డస్ట్ గిస్ట్ అన్ని అంటే ఏదైనా ఉంటే కిందికి వచ్చేసి. ఈ ఎండు రొయ్యలు ఇట్లా చేసుకోవడంలో 2-3 రకాలు ఉంటాయి, 2-3 పద్ధతులు. కొందరు ఏం చేస్తారు, దాన్ని వేయించి ఆ స్మెల్ లేకుండా ఉండేటట్టు చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, దాన్ని అలాగే వేస్తారు. ఎందుకంటే ఆ స్మెల్లే కావాలి వాళ్ళకి. కూరలో టేస్ట్ కంటే ముందు ఆ స్మెల్ తగలాలి కాబట్టి మనం కూడా ఆ స్మెల్ కోసం అని మనం ఏది తిన్నామో దాని స్మెల్ రావాలి కదా, అందుకని మనం అలా చేసాము. సగం అరోమా రావాలి, అరోమానో ఖుష్బూనో. అరోమా దగ్గర మీరేమో ఖుష్బూ దగ్గర. అరోమా అన్నప్పుడల్లా నాకు ఖుష్బూ గుర్తొస్తుంది. ఖుష్బూకు గుడి కట్టారంట తెలుసా? అవునవును, అప్పట్లో. మళ్ళా కోపం వచ్చి వాళ్ళే కూర కొట్టారు, ఏదో చేసిందని ఆమె. అంటే అభిమానులు ఎట్లుంటారంటే ఎత్తితే ఆకాశానికి ఎత్తుతారు, లేదంటే తీసుకుపోయి గుంతలో పడేస్తారు. అట్లుంటుంది, వాళ్ళతో పెట్టుకోకూడదు. ఈ పొట్టు తీసి పడేయాలంటే దాంట్లో వేస్తే మనకు మంచి అరోమా వస్తుంది. మంట కాదు, అరోమా. మంచి అరోమా. కలికి నీళ్ళు కూడా వస్తాయేమో గురుగారు.
వస్తాయా? వస్తే మంచిదే కదా, దానికి కళ్ళు ఏముంది? కళ్ళు ఫ్రీగా నీట్గా అవుతాయంటారా? శుభ్రం అవుతాయి. మళ్ళీ డాక్టర్ దగ్గర ఐ పోయి డ్రాప్స్ అవన్నీ అవన్నీ ఏం పని లేకుండా డైరెక్ట్ మీరు ఇలా కానిచ్చేస్తున్నారు అనమాట. ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ప్రకృతి సిద్ధంగా. ప్రకృతి ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా ఉంటాయి. ఏంటి? ఒకప్పుడు నీళ్ళలోకి వెళ్ళామనుకో, నీళ్ళలో జలగలు ఉండేటివి. మా చిన్నప్పుడు ఒక ఆయనకు తుంగ కోయను పోయేవాడు, అంటే తుంగా జంబు అని ఉంటుంది, అది కోయను వెళ్ళేవాడు. వెళ్తే ఆయన దిగి ఒక అరగంట సేపు కోసేవాడు. కోసి పైకి వస్తే మొత్తం జలగలన్నీ పట్టుకొని ఉండేవి, ఒంటి నిండా జలగలు ఉండేవి. ఏమయ్యా తాత జలగలు ఉన్నాయంటే ఉండని లేరా అనేవాడు. మాకు అర్థమయ్యేది కాదు, ఏంది ఆయన అట్లా ఉండని లేరా అంటే తర్వాత కొంచెం పెరిగిన తర్వాత తెలిసింది. కొంచెం చదువుకునేటప్పుడు ఏదో పేపర్లో రాశారు జలగల థెరపీ అని. అవును, ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్. ఆ జలగ ఏం చేస్తుందంటే మనిషికి కుట్టేసి మన బ్లడ్ మొత్తం అది లాగేస్తుందంట. ఇప్పుడు ఆయనకేమో ఆయన 100 ఏళ్ళు బతికాడు సహజ సిద్ధంగా, ఆ బ్లడ్ క్యూరిఫై అయ్యి ఆయన ఎక్కువ కాలం బతికాడు అనమాట. అలాగే చేపలు ఉంటాయి, ఇది ఏట్లో మామూలుగా ఏట్లో మేము ఊరికి పోయేటప్పుడు నల్లమల్ల వస్తుంది. ఆ నల్లమల్లలో ఒకసారి దిగితే ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువలో కాళ్ళు పెడితే అవి వచ్చేసి మొత్తం కాళ్ళకుండే వేస్ట్ మొత్తం తినేసిపోతాయి అనమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే మళ్ళీ ప్రకృతి సిద్ధంగా కొన్ని జరుగుతుంటాయి. అట్నే ఈ పొయ్యిలో ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ అది వేయడం వల్ల ఆ ఆవిరి మన కళ్ళల్లోకి వచ్చి కళ్ళలో ఉండే కల్మషం గిల్మషం మొత్తం పోతుంది అనమాట. అది బయటికి వచ్చి ఎన్ని విషయాలు చెప్పాల్సి వస్తుందో నువ్వు, నీకు వచ్చే డౌట్లకు నాకు వంట ఏమో కానీ మెంటల్ వేస్తుంది అట్నే. అయ్యో, అలా మీ నాలెడ్జ్ పంచుకుంటున్నారు. అవును, పంచుకోవడం కాదు, పంచుకుంటున్నారు. అవును, పంచుకుంటున్నారు. ఏదో నాకు వచ్చిన మాట్లాడుతున్నాను, నీ దెబ్బకు నా తెలుగు పోయేటట్టుంది. అలా అందరి ముందు అనేస్తే ఎలాగా? ఎవరు లేరు కాబట్టి అంటున్నా, అందరి ముందు అంతేలేండి, ఇప్పుడు అందరు చూస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు? మా కాజల్ అసలు అద్భుతంగా మాట్లాడుతుంది, ఆమెకు అన్నీ తెలుసు అని చెప్తా. మీరు సగం చెప్పేది ఇలా చెప్పేసి దాని తర్వాత అద్భుతంగా చెప్తాను అంట. చెప్పాలి కదా, అది ఎందుకో ఇవన్నీ కింద పడతాయి మళ్ళీ. ఓకే, కోసి ఇదంతా వేస్తే ఇది చెక్క చిన్నది కదా, పెద్దదైతే అసలు కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నాం కదా. సో ముంత కాదు, కుండ. ముంత వేరు, ఇది కుండ షేప్ చిన్న కుండ, ఇది ముద్దు కుండ, బంగారు కుండ అంటారు కదా, దీన్ని బట్టి అనేది బంగారు కొండ అని. బేసిక్ హస్బెండ్స్ కూడా అంటారు కదా బంగారు కొండ కదా. ఎవరిని? హస్బెండ్ కొండ. ఏమో నువ్వు అంటావేమో మరి. అయ్యో అంటారే బయట. అదే బంగారు కథ చదివా. కథ చదివితే ఒక టీమ్ లీడర్, లేడీస్ అంతా ఉంటారు కదా, మహిళా మండలి అందరూ, మహిళా మండలి నుండి ఒక 5 మంది లేడీస్ ఉన్నారట. ఆమె చెప్పిందంట, మీకు ఒక టార్గెట్ ఇస్తున్నా, మీ అందరూ కలిసి మీ హస్బెండ్స్కు ఐ లవ్ యూ బంగారం అని పెట్టు అని చెప్పారంట. అందరు పెట్టారంట ఐ లవ్ యూ బంగారం అంటే అందరూ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఆన్సర్ వచ్చిందంట. ఏంటి ఒంట్లో బాగుందా అనేవాడు, ఏంటి ఏమన్నా కొత్త జ్యువెలరీ చూసావా అని ఒకరు, ఏంటి కొత్త సినిమా వచ్చిందా అని ఒకరు కూడా నమ్మలేదంట. అట్లా ఎందుకు చెప్పండి, ప్రేమకి అసలు ఇది లేకుండా పోయింది. నమ్మరు మీరు, మీ మగాళ్ళు ఉన్నారే, ఈ ఆడవాళ్ళని అసలు నమ్మరు. ఎంత ప్రేమగా ఐ లవ్ యూ అంటే ఇన్ని పెడార్థాలు తీశారు మీరు. అంటే ఎప్పుడు అనుకున్నా ఒక్కసారిగా ఉన్న పలంగా అంటే మరి అనుమానం రాదా? ఏదో అవసరం పడింది, లేదా బిస్కెట్ వేస్తుంటారు అనుకుంటారు అంతే. అవును, అవసరం అని ఎందుకు అనుకుంటూ ప్రేమతోటి భార్య రోజు చెప్పారు కదా ప్రేమగా, ఎప్పుడో సందర్భానుసారం పుట్టి అవును బొర్లి ఇదైతుందండి, కింద ఇట్లా పారుతుంది. ప్రేమ పుట్టింది దోమ గుట్టింది అని. అది ఇదేంటి చాలా ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు ఇవాళ? అంటే మామూలుగా ఎండు రొయ్యలు, ఏదో వంకాయను లేకపోతే బీరకాయను
వేసుకొని వండుకుంటారు. అలా కాకుండా ఓకే ఓకే ఇదొక చాలా కావాలి కాబట్టి ఉల్లిపాయ ఇదొక రకం వంటకం అన్నమాట. మనం అయితే మామూలుగా పొడుగుగా కోస్తాం కదా, అలా కాకుండా కొంచెం లావుగా కోస్తాం. నేను ఇదొకటి కోస్తాను. కోస్తావా? నేను కోసినట్టు పోయి నువ్వు కోసే లోపల నేను కూడా మంట పెట్టుకుంటా. ఓకే, నాకు ఈ పని ఉంది కదా. చూసారా నేను మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాను? అసలు చేస్తున్నామనే కదా నీ చేసి పెట్టేది. లేదు గురువు గారు, నన్ను నమ్మండి. ఉల్లిపాయలు కట్ చేశారు, పచ్చిమిర్చి కట్ చేశారు, వెల్లుల్లేమో దంచడానికి పెట్టారు. ఇప్పుడు నూనె వేసుకుంటున్నారు. మామూలుగా చేపల కూర కానీ రొయ్యల కూర కానీ ఏ నీసు కూర కానీ, ఏ నీసు అంటే ఓన్లీ మనకు ఏది సముద్రంలో నీళ్ళల్లో దొరికే చేపలు, వీటినేమో ఏదో అంటారు కానీ జలపుష్పాలు అంటారు. జలపుష్పాలు చేపలకు ఉండే పేరు. అయితే పాత తరంలో ఈ వంటల్లో ఇప్పట్లాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, రకరకాలు చివరాఖరుకు చెక్క లవంగా యాలక కూడా వేస్తున్నారు. మామూలుగా అయితే చేపల కూరలో వెల్లుల్లి ఉల్లిపాయ అంతే. ఇంకా పాత చేపల కూర అనుకో, పచ్చి చేపల కూర అనుకో, ఇంత ఆమ్దం వేసి ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కాలం మారిపోతుంది కదా, ఇప్పుడంతా తుంబోలేనా అరోమా ఆరాయబోలికే, అట్లా ఆ అరోమా కోసమని అల్లము, చెక్క లవంగా యాలక దొరికితే పుదీనా రకరకాలు వేసి అరోమా రప్పిస్తున్నారు. అది కాదు, అరోమా కంటే టేస్ట్ ముఖ్యం. కాబట్టి మనం పాత తరంలో ఎలా వేసుకునే వాళ్ళు, అప్పుడు అల్లము అందరికీ దొరికేది కాదు, వెల్లుల్లి దొరికేది, ఉల్లిపాయ దొరికేది, కాబట్టి దాంతో మేనేజ్ చేస్తున్నారు. తరిగిన పచ్చిమిరకాయలు ఇచ్చేసి చెప్తా. చాలా ఇది అబ్బా భలే దొరికావు అసలు. ఈ ప్రపంచంలో ఇంత బాగా ఎవరు దొరకలేదు, ఇంత అందంగా. మీరేనా అన్నది? నేనే అన్నాను. సూపర్గా ఉంది అసలు. ఇవాళ నైట్కి భోజనం చేసే అవసరం లేదు. కట్ చేస్తే ఫ్రెష్గా తీసుకొచ్చిన కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసిన కొంచెం దూరంగా ఉండాలి కదా, చిట్టపట. ఎందుకంటే కడుక్కొని వచ్చాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు నేను కోసిన ఉల్లిపాయలు, నువ్వు కోసిన ఎంత స్వార్థమో నీకు. అంటే ఉల్లిపాయలు కోసాం కదా, అందుకే చెప్పాను. కొంచెం క్రెడిట్ ఉంటే నాకు కొంచెం మొత్తమే. క్రెడిట్ అంటే ఏంది? క్రెడిట్ తెలుగులో అప్పు. క్రెడిట్ అంటే అప్పు కాదు, అదే క్రెడిట్ అంటే క్రెడిటే. క్రెడిటే తెలుగులో చెప్పాలమ్మా. తెలుగులోనా? తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పేదాన్ని కానీ టైంకి అది గుర్తుకు రాలేదు. కాదు నోటి దాకా వస్తుంది, అది బయటికి రావట్లేదు. ఏదో ఒకసారి మీరు చెప్పండి, నేను చెప్తాను. కరెక్ట్గా దానికంటే మరి నేను కవిత్వంలోకి వెళ్ళిపోతా. పర్లేదు, అయ్యో చెప్పండి. ఆయన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురించి విన్నావా ఎప్పుడన్నా? చిన్నప్పుడు గుండె గొంతుకలోన కొట్టాడుతాది, అది బయటికి రాదు అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది గుర్తొస్తుంది నేను చెప్తుంటే. ఇప్పుడు నువ్వు చెప్పే గొంతు వరకు వచ్చింది కానీ బయటికి రావట్లేదు. అబ్బా ఎంత కష్టం వచ్చిందే. కరెక్టే కదా. ఈసారి ఎక్స్క్యూజ్లే ఒకసారికి. సో చక్కగా పచ్చిమిర్చి వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు ఏంటి, వెల్లుల్లిని దంచుకొని అది కొంచెం అంటే మరి మగ్గిన తర్వాత ఉల్లిపాయ మరీ మగ్గిపోకూడదు, కొంచెం అంటే పేస్ట్ అవుతుంది మరీ మగ్గిపోతే. ఇప్పుడు మనం రొయ్యల కూర తినేటప్పుడు ఉల్లిపాయ కూడా రొయ్యలతో పాటు దొరుకుతుంది, అదొక టేస్ట్. ఆ రెండు కలిపి తగిన. కాబట్టి ఉల్లిపాయల పొట్టు నేను తీసాను. పొట్టు నువ్వు తీసావు, క్రెడిట్ కోస్ట్. ఆ పొట్టు ఎక్కడ పడేసావు? అక్కడ పడేసావు. అది లేకుండా అది కూడా పొయ్యిలో వేసింటే
మామూలుగా అనుకున్నాను. మామూలుగా ఏం చేస్తా ఈ బాలింతలు ఉంటారు కదా, అవును, బాలింతలకు స్నానం చేయించినప్పుడు అప్పుడు ఫంక్షన్ చేస్తారు. మామూలుగా ఏ క్యాస్ట్లో అయినా కూడా ఫంక్షన్ చేస్తారు. చేసినప్పుడు ఆ ఫంక్షన్లో ఉల్లిపాయ పొట్టు అంతా తీస్తారు కదా, ఆ ఉల్లిపాయ పొట్టు ఒక కుంపటిలో అగ్గి వేసి దాని మీద వేసి దాన్ని ఆవిరి పడతారు బాలింతలకు. అదేందో మరి శాస్త్రం అంట, మరి ఎందుకు పడతారో తెలియదు. అదే ఉంటుంది మరి. వెల్లుల్లి వెల్లుల్లి రెండు చాలా ప్రాధాన్యత ఉన్నట్టు. మరి నీకు ఇప్పుడు చెప్పాలి, మా ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అవధాన్ రాయ అని. ఆయన ఆయుర్వేదం వైద్యుడు. అయితే ఆయన కూడా నాడి ఇట చూసి చెప్పేస్తాడు అనమాట. ఆయన గురించి నేను కథ రాసిన కుప్పకట్లు సాక్షి పత్రికలో వచ్చింది. కుప్పకట్లు అనేది ఒక ఆయుర్వేదం వైద్యం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన వైద్యంలో ఎక్కువ వెల్లుల్లి వాడేవాడంట. అప్పుడు అనంతపురంలో ఒక బీడీ కంపెనీ ఆయన బాగా ఇంత లావు అయిపోయినట్ట, ఇదంతా ఇట్లుందంట. అంటే వాళ్ళ భార్య పిలుచుకొని వచ్చి, అమ్మా అన్న నా భర్తను మనిషిని చేయనేదంట. అంటే మనిషిలా ఇట్లా అయిపోయినట్ట, ఇటు తిరగాలంటే ఇటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇట్లా అయిపోయినట్ట. అంటే సరే పమ్మా ఒక 2 నెలల తర్వాత వరకు ఇక్కడ రావద్దు అని చెప్పిందంట. చెప్తే 2 నెలల తర్వాత వస్తే, ఏడి అన్న నా భర్త అంటే ఆ కిటికీలో చూపించినట్ట, రూమ్లో ఉన్నాడు చూడుకో అని. చక్కగా తయారైనంట మనిషి. ఇదంతా లేకుండా చక్కగా గిన్నెలు పెట్టుకొని ఏదో చదువుకుంటా ఉన్నాడంట. ఆయన దగ్గర పోయి, నా భర్తను ఇచ్చేయండి, మనిషిని చేసినావన్నా నువ్వు మా భర్తను అని తాళాలు ఇచ్చిందంట. ఏంటంటే, నీకు ఫీజు అన్న అంబాసిడర్ కార్ తెచ్చినాను. అప్పుడు అంబాసిడర్ కార్ అంటే చాలా గొప్ప కార్ తెచ్చినాను నీకంటే, ఆయన నుండి పిచ్చిదానా నువ్వు ఎప్పుడో అన్న అన్నావా, నా బామర్ది నేను బాగా చేసినప్పుడు పిలుచుకొని పో, నీ కారు ఏవద్దని పంపించిందంట. బామ్మర్ది ఎంతకు ఏం వైద్యం చేసినావు అన్న అని అడిగిందంట. ఏముందమ్మా, మేము వెల్లుల్లిని తెల్లబాయి అంటాం, ఆ తెల్లబాయి వైద్యం చేసినాను అని అంట. అంటే ఆడికి రోజు కొర్రన్నము వెల్లుల్లి కారం ఆ రెండు పెట్టేప్పటికి మొత్తము ఉండే ఫ్యాట్ గీట్ అంతా కరిగిపోయి మనిషిలాగా అయ్యాడంట. అంటే నేను ఎందుకు సందర్భానుసారంగా చెప్తున్నా, ఎందుకంటే వెల్లుల్లి గురించి నువ్వు అడిగావు, ఉల్లిపాయ వెల్లుల్లి గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. ఊరికే మాట్లాడితే కథ చెప్తాడని అనుకోవద్దు. నేను ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు ఏమన్నా నువ్వు వెళ్తాను. ఇంకోటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా. వెల్లుల్లి ఎవరికైతే స్నోరింగ్ వస్తుంది కదా, స్నోరింగ్ ఏమంటారు, ఇలా గురు కొడతారు, నిద్ర గురక కొడతారు నైట్ టైం, వాళ్ళు తెల్లారుజామున పచ్చికడుపులో పరిగడుపున ఒక 2 వెల్లుల్లి తింటే వాళ్ళ స్నోరింగ్ ఆగిపోతుంది అంట, ఒక్క వారం 10 days. అవునా? నాకు తెలియదు ఈ విషయము, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మంచి చెప్పావు వెల్లుల్లి గురించి, నీకు కూడా బాగా తెలుసు వైద్యం అవన్నీ. సరే, ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్న దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గినవి, అంటే దూరగైనవి, అప్పుడు ఇది వేస్తున్నాము. వేసిన తర్వాత యాజ్ పర్ రూల్స్ అక్కడ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు అంటే సీరియల్ ప్రకారం వేసుకోవాలి దీన్ని. తగినంత పసుపు వేసుకొని కాసేపు అలా పసుపులో కలవనివ్వాలి. కలవనిచ్చిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, అరోమాలే. మళ్ళీ స్మెల్ అంటే నువ్వు చంపేస్తావు, నువ్వు వచ్చిన నుంచి అరోమా అంటున్నావు. నేను రాత్రి కూడా లేచి అరోమా అన్నా, నిద్రలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. మళ్ళీ నేను ఏమన్నాను కాజల్ అనలేదు. సరే, మీరు ఇంకో స్టోరీ చెప్తారన్నారు. అదే ఈ అవధాన వెంకట సుబ్బయ్యనే ఆ కాలంలో ఆయన అంటే నేషనల్ లెవెల్ డాక్టర్, ఆయుర్వేదం డాక్టర్. ఆయన దగ్గరికి పోయిందనుకో, ఒక అరటికాయలు అమ్మే అతను వచ్చి, అయ్యా డాక్టర్ గారు,
నా నాడి చూడండి, ఇది వర్కౌట్ కాదు. నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అంటే ఆయన ఇలా చూసి చెప్పి, అరే నీకు జ్వరం వస్తే చచ్చిపోతావరా అన్నాడంట. అంతే, ఒక నెలకల్లా చచ్చిపోయినట్టు. వాడికి జ్వరం వచ్చింది, చచ్చిపోయినంట. ఇలా చాలా అంటే ఉపకథలు చాలా ఉన్నాయి. ఇంకా గొప్ప కథ చెప్తా. అప్పుడు గద్వాల మహారాణి మా ఊరికి ఇంపాల కార్, అప్పట్లో ఇంపాల కార్ అంటే పురుగుగా తెల్లగా బలి ఉండేది, ఇంపాల కార్ పంపించిందంట. పంపించి ఈయన ఫుల్ బిజీ డాక్టర్, వచ్చే పేషెంట్లు పోయే పేషెంట్లు. అంటే అప్పటి రాష్ట్రపతి వచ్చి ఆయన మొత్తం ప్రోటోకాల్ వదిలేసి ఆయన అరుగు మీద పేషెంట్లలో కూర్చున్నాడంట. అయ్యా నువ్వు రాష్ట్రపతి అంటే, నేను ఆడ రాష్ట్రపతిని, ఈడ నేను పేషెంట్ను, నేను నలుగురితో పాటు చూపించుకోవాలి, అటైతేనే నాకు నయం అవుతుందని చూపించుకున్నా. అది ఇంకొక ఉపకథ. ఈ గద్వేలు మహారాణి వాళ్ళ వచ్చి డ్రైవర్ వచ్చి, అయ్యగారు ఎప్పుడు పోదాం అంటే సరే పదా అని పోయినట్ట. పోతానే అక్కడికి పోయాక మనోడికి ఆ మహారాణి చేతికి దారం కట్టి కిటికీలోంచి బయటికి, మహారాణిని డైరెక్ట్ చూసేదానికి లేదు కదా అని ఇస్తే, ఈయన పట్టుకొని చూశాడంట. నాడి పట్టుకొని చూసి, ఇది మనిషి నాడి కాదే పిల్లి నాడి అన్నాడంట. అంటే వాళ్ళు నిజంగా పిల్లి కాలికి కట్టి ఇచ్చినట్ట, దారం పట్టుకొని చెప్పినంట. అంత గొప్పవాడు ఆయన. పోతానే ఇంకా మళ్ళీ అబ్బా దారం పట్టుకొని నాడి, ఇది ఎవరి నాడి అని చెప్పిండు అని ఆయన్ను మామూలుగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారంట. కారం వేయాలి కదా. లోపలికి పోయిన తర్వాత ఇద్దరు నమస్కారాలు చేసుకొని కూర్చున్న తర్వాత ఆమె ప్రాబ్లం ఏదో చెప్పిందంట. అమ్మా ఈ ప్రాబ్లం అయ్యా నాకు, అందుకని నేను పిలిపించాను అక్కడి నుంచి అని అంటే, మనవాడు చూశాడంట. చూసి అయితే నేను నా వైద్యము వెల్లుల్లి వైద్యం అమ్మా, ఈ వెల్లుల్లి వైద్యానికి ఒక నెల పాటు మీరు ఏం నాన్ వెజ్ తినద్దు అని చెప్పినాడు. అట్లా కాదు, అట్లా కుదరదు, ఇప్పుడు ధనియాలు పడేస్తున్నా, అట్లా కాదు, నేను ముక్కలేంది ముద్ద దిగదు నాయన నాకు అని చెప్పినాడు. చెప్పి ఇద్దరు, ఆమె కూడా ఆయుర్వేద వైద్యం తెలుసంట. ఇద్దరు కలిసి చాలాసేపు, ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత, అంటే ఒక మహారాణి ఒక వైద్యుడికి గంట సేపు టైం ఇవ్వడము, ఈయన గొప్ప అంతా తెలుసుకొని ఇద్దరు, చాలా గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. మాట్లాడుతా లేదు, నేను గుర్తు చేద్దాం అనుకున్నా, నాకు గుర్తే ఉంది. నీతో మాట్లాడుతున్నా కదా, 1 2 3 దాని తర్వాత మిగిలింది అదే కదా. అదే. అయితే అప్పుడు ఆమె అన్ని మాట్లాడిన తర్వాత ఒక వెండి పళ్ళెం నిండా ఇట్లా, ఇది ఇలాంటి పళ్ళెం అనుకో, వెండి పళ్ళెం నిండా ఇట్లా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇచ్చిందంట. ఇచ్చి, మీకు నేను ఇస్తున్నా అంటే, నాకు వద్దమ్మా, నేనేమన్నా వైద్యం చేసినంటే నేను తీసుకున్న బాగుంటుంది అని, నాకు వద్దు అని చెప్పి సింపుల్గా వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు సందర్భాన్ని, ఇప్పుడు వెల్లుల్లి అని అనుకున్నాం కదా, వెల్లుల్లి వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కరెక్టేనా అనేది చెప్పడానికి అంతా ఇదంతా చెప్పాల్సి వచ్చింది, ఇన్ని కథలు చెప్పాల్సి వచ్చింది నీకు. ఇప్పుడు బాగా నానినాయి రొయ్యలు కాబట్టి ఈ రొయ్యలు వేసేసుకుందాం. రొయ్యలు కొంచెం ఉబ్బినట్టున్నాయి. నీళ్ళలో పడితే అంటే ఆ షెల్ మొత్తం పొంగుతుంది. ఓకే మాస్టర్, నాకు ఇంకో డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు దానిలో వేసారు కదా వాటర్లో, అవి ఉబ్బాయి కదా, ప్రాణం కూడా వచ్చేస్తే ఇంటి పరిస్థితి. దానికి ఒక కథ చెప్పాలి. ఆ కథలని చెప్పిస్తున్నాను నాతో. కాదు, డౌట్. అక్కడ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అని ఒక ఊరుంది. ఉదయగిరి ఒక కొండ ఉంది. అక్కడ మా అక్క పనిచేస్తుంటే పోయినా నేను. పోతే ఆ కొండను చూపించి ఒక కథ చెప్పారు నాకు. ఏమంటే, ఈ ఉదయగిరి కొండకు ప్రత్యేకత ఉంది. దాంట్లో మృత సంజీవని అనే ఒక పుల్ల ఉంటుంది, తెలుసా నీకు? సంజీవని అంటే ఆ పుల్లగిన తగిలిందనుకో, మామూలుగా పోయిన ప్రాణం కూడా వస్తుంది. దాన్ని మృత సంజీవని అంట. ఒక ఆమె వాళ్ళ భర్త కొండ మీద పని చేసుకుంటా ఉంటే మంచి చిన్న చిన్న చేపలు కర్రీ చేసుకొని కుండలో పెట్టుకొని పైకి పోయిందంట. పైకి పోయిన తర్వాత ఆయన పెట్టు అన్నం పెట్టు అని తీసి ఆ కుండ మూత తీస్తే చేపలన్నీ బతికి కొట్టుకుంటున్నాయంట.
అంటే మృత సంజీవని అనేది ఆ కొండలో ఉంది, అది ఎక్కడో ఉంది అని దానికోసం ఎంత వెతికినా దొరకలేదంట. ఇప్పుడు నీకు సిమిలర్గా అదే డౌట్ వచ్చింది. కాబట్టి మరి ఇట్లా నాకు నువ్వు డౌట్లు అడగడము నేను కథ చెప్పడము, డౌట్లు అడగడము కథ చెప్పడము, ఇదే అయిపోతుంది. కథలు చెప్పడానికే నా జీవితం అంతా అయిపోయేటుంది. అయ్యో డౌట్స్ కూడా అడగాలి, అడిగినావు కానీ నా నోరు ఊరుకోదే. మీకు తెలుసు కాబట్టి నేను అడుగుతుంటాను. తెలుసు కాబట్టి నువ్వు అడిగితే నేను దాచుకోలేను. అవునులేమ్మా, అవును ప్రాణం వస్తే ఎట్లుంటుంది అనేదానికి అలాంటి ఒక ఊహ పుట్టినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెప్పు. అంత ఈజీ అనుకునేవా? అంత ఈజీ కాదు. కొంచెం లైట్గా నీళ్ళు పోయేసుకోవాలి. కొంచెం మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా కలుపుకొని తినడానికి. కొన్ని నీళ్ళు అలా పోసి సన్న మంట పోయి సిమ్ అంటారా స్లిమ్ అంటారా నాకు అర్థమే కాదు. అది అమ్మాయి అయితే స్లిమ్, స్లిమ్ స్టవ్ అయితే సిమ్. బాబా ఎన్ని ఉన్నాయి కదా, క్యా బాత్ హై రే. చూసారా, నాతో ఉండి మీకు హిందీ, మీతో ఉండి నాకు తెలుగు రెండు ఆతే హై. నై ఆతే హై. ఆతే హై కొంచెం 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 తోడా తోడా ఆతే హై. మనం బయటికి వెళ్తే జనాలు మన ఇద్దరిని పట్టుకొని కొడితే మీరు మాట్లాడే లాంగ్వేజ్ ఆ భాషను కూని చేస్తున్నారు మీరు, కామెడీ చేస్తున్నారు, కూని చేస్తున్నారు అదే అని. ఇప్పుడు మీరు ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ అంటే పొయ్యి దగ్గరే. పొయ్యి దగ్గరే కానీ దగ్గర అంటే ఏదైనా ప్రాంతాల్లో మీరు వెళ్ళి ఇక్కడ ఇది ఫేమస్ కదా అట్టేం కాదు. ఇవన్నీ మా అమ్మ వంటలు, నెల్లేరు పచ్చడి ఒకటి మా నాన్న వంట. కాబట్టి ఇప్పుడు మూత పెడతాం కాసేపు. మూత పెట్టిన తర్వాత అలా సన్న మంటమై అలా తీసి ఇలా తీస్తే అలా దగ్గరికి వచ్చేసిందా? ఈ మాత్రం ఉంటాయి. అటు ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి, ఇటు అట్నే కనిపించాలి. రొయ్యలు కనిపిస్తున్నాయి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఉల్లిపాయలు కనిపించవు కాదు, ఎక్స్ట్రాలు చేసి దీంట్లో టమాటో వేస్తారు. టమాటో వేస్తే కూర అవుతుంది. సన్న మంట మీద చక్కగా ఉడికింది. మంచి చూడండి, ఏది మీరు అనే ఖుష్బు వస్తుందా మీకు? ఒకసారి ఖుష్బు వస్తుంది. ఖుష్బుతో కాజల్ ఆల్రెడీ ఇన్నే ఉంది కదా, ఖుష్బు आता है, కాజల్ ఇదర్ హై. కాబట్టి దీన్ని ఏమన్నా టేస్ట్ చూడడము అలాంటివి ఏమన్నా ధైర్యం చేస్తావా? అయిపోయిందా? అయిపోయింది. నేను ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉంటా. మీకేమో అర్థం కాదు పట్టానా. నీకు గంటే ఇస్తాను, నీకే ఇస్తాను. నువ్వే ఊదుకొని నువ్వే చూసుకొని నాకు రిజల్ట్స్ చెప్పు. ఓకే ఓకే. సో నేను ఎండి రొయ్య అండ్ ఉల్లిపాయ కర్రీ తినబోతున్నాను, తిని టేస్ట్ చెప్పబోతున్నాను. వెరీ అబ్బా, క్రిస్పీగా, యమ్మీగా, ఆనియన్ ఫ్లేవర్ అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా ఇందాక మన ఎండి రొయ్య ఫ్లేవర్ కూడా రావాలి, అందుకే ఇలా వేస్తున్నాను అని. టూ మచ్ అమేజింగ్గా ఉంది. అన్నీ ఎగ్జాక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. లవ్లీ. ఎవరైనా కొంచెం చేతిలో అట్లా వేసుకొని గ్రేవీ టేస్ట్ చేస్తే అప్పుడు కూడా కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఒరిజినల్. యమ్మీ. ఇది అమ్మాయి ఈరోజు నీకు మంచి ఎండి రొయ్య ఆనియన్ కర్రీ. దీన్ని రాగి సంగట్లో తినచ్చు, అన్నంలో కలుపుకొని తినచ్చు, రెండింటికి బాగుంటుంది. రాగి సంగటి అయితే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మన వ్యూవర్స్ అందరికీ ఈజీగా టక్టకా అయ్యే ఒక వండర్ఫుల్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా, జస్ట్ ఎండి రొయ్యలు అండ్ ఆనియన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిది.